హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపు దివ్య. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి కార్తీక మాసం లాస్ట్ డే మేమేం చేసామో చూపించేస్తున్నాను. ఇక్కడైతే నదికి వెళ్ళి దీపాలు వదలలేము కాబట్టి సో ఇంట్లోనే దీపాలు అయితే తులసి చెట్టు దగ్గర మేమైతే వదులుకున్నాము. హాయ్ చెప్పు. హాయ్. నా కోసం ఏమైనా రెండు విషయాలు చెప్పు. రెండు నువ్వు మాయగాడు నాకు ముందే తెలుసురా. మై గుడ్ డాటర్. ఇంకా అంటే అది ఓకే. మై స్వీట్ బేబీ. చాలా చాలా గుడ్ గర్ల్. సో చూసారు కదా, మా అమ్మ అయితే నా కోసం ఏమైనా మాట్లాడు అంటే ఇలా చెప్తుంది గుడ్ గర్ల్ అని. కానీ ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి గల రీజన్ ఏంటి అంటే మా అమ్మ నవ్వుతూ నన్ను ఇండైరెక్ట్గా అయితే కమ్మ కొడుతుంది. ఎప్పుడు బేగా లెగదు అన్నట్టుగా చేస్తాం చెప్పండి. ఎర్లీగా డైలీ లెగడం అన్నది మన టైం టేబుల్ లోనే లేదన్నమాట. నేనైతే రోజు ఎర్లీగా లెగపోవచ్చు. ఇలాంటి ఫెస్టివల్స్ ఆర్ ఏవైనా పూజలు ఉంటే మాత్రం కంపల్సరీ బేగా లెగుస్తాను. అలానే మీలో కూడా ఎవరైనా ఉన్నారా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఆ రోజు అయితే మేము టెంపుల్ కి వెళ్ళాము. ఇది మా ఇంటి దగ్గర కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు శివాలయం. ఒకవేళ మాకు దగ్గరలో ఎవరైనా ఉంటే కంపల్సరీ ఈ టెంపుల్ కి అయితే విజిట్ చేయండి. అండ్ ఆల్రెడీ టెంపుల్ కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఎక్కడైతే వ్యూ చాలా బాగుంటది. నా ఫోన్ ఏదో నార్మల్ కెమెరా కాబట్టి అంత బాగా వీడియో తీయలేకపోయాను. ఇక్కడైతే నేను పూజలు చేసేస్తున్నాను అనమాట. పూజలు అంటే ఏమో అనుకోకండి, పసుపు కుంకుమ అవి ఇస్తున్నాను. మా అమ్మ అయితే ఎప్పుడు నేను పూజలు చేసినప్పుడు ఇలా చూస్తే మాత్రం ఒకటే అంటది, ఎప్పుడెప్పుడు పెళ్ళి అయిపోతుందా నీకు అని చూడాలని ఉంది అని అంటది. బట్ నాకైతే ఇంత బేగా అయితే అస్సలు పెళ్లి చేసుకోవాలని లేదు. ఈ ఆడపిల్లలుగా ఉండడం ఇదే ప్రాబ్లం ఏమో. ఎంత తక్కువ ఏజ్ అయినా సరే అలానే అంటారు, ఎక్కువ ఏజ్ అయినా సరే అలానే అంటారు. పెళ్లి చేసుకోకపోతే అదేదో పెద్ద ఘోరం. అయితే ఎవరిని ఏమీ అనలేము, ఎందుకంటే సొసైటీ అటువంటిది. ఎలా ఉన్నా సరే ప్రాబ్లమే కాబట్టి. అండ్ నేనైతే అక్కడ శివుడికి దీపం పెట్టాను. అండ్ ఇక్కడైతే టెంపుల్లోకి వచ్చాము. చూసారు కదా టెంపుల్లో శివయ్య ఎంత బాగున్నారో. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు. నేనైతే ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళను, బట్ ఈ మధ్య టెంపుల్స్కి వెళ్తుంటే బ్రెయిన్ అండ్ హార్ట్ చాలా పీస్ఫుల్గా రిలాక్స్గా అనిపిస్తుంది. వీక్లీ ట్వైస్ అయితే నేను టెంపుల్కి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాను. బట్ ఏమో తెలీదు వెళ్తానో లేదో. ఒకవేళ వెళ్తే మాత్రం మీతో కంపల్సరీ షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడైతే మా మమ్మీని అండ్ శివయ్యని నేనైతే వీడియో తీసుకున్నాను. మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడ చూసారా ఈ కోతి ఎంత క్యూట్గా ఉందో, చక్కగా తింటుంది. అండ్ దాన్ని వదిలితే ఎప్పుడెప్పుడు మా మీదకి వద్దామని కూడా చూస్తుంది. ఇది ఎక్కడో కాదు, మా ఇంటికి దగ్గరలోనే ఈ కోతిని పెంచుకుంటున్నారు. చాలా బాగుంది కదా అన్నమాట మా మినీ వ్లాగ్. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ దీపు దివ్య. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రెక్టిఫై చేసుకుంటాను. ఏదో ఫస్ట్ టైం చేశాను మినీ వ్లాగ్. చింగిష్కి ఆల్ బాయ్ బాయ్.